హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్సీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఈరోజు ఉగాది స్పెషల్ కుడుకల పేరు అయితే వేస్తారు కదా చిన్నపిల్లలకి. మాకు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు 5 years అలా వేశారు. ఇంకా లాస్ట్ టైం మా పాపకు వేసాను కదా అని చెప్పేసి ఈ ఇయర్ కూడా వేశాను. ఇంకా వాటి కోసం అయితే నేను బిస్కెట్స్ అంటే సాల్ట్ బిస్కెట్స్తో అయితే పెద్దగా ఉంటాయి కదా, ఆమె ఉంచుకుంటుందో లేదో అని చెప్పేసి అయితే చిన్న బిస్కెట్స్ అయితే తెప్పించిన. ఇంకా తెప్పించి వాటిని అయితే గుచ్చడం అయితే స్టార్ట్ చేసిన. వాటిని ఒక దండలాగానైతే ప్రిపేర్ చేసిన. ఇలా ఎంతమంది మీ పిల్లలకి వేశారు, ఎన్ని ఇయర్స్ వేశారు, ఎందుకోసం వేస్తారు అనేది అయితే కామెంట్ చేయండి. నాకు తెలీదు ఎందుకోసం వేస్తారు అని. 3 years ఆర్ 5 years అట్లా వేస్తారని అయితే తెలుసు, వేస్తే మంచిదని తెలుసు అంతే. ఎందుకు వేస్తారు అనేది అయితే నాకు తెలీదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అంటే మీరు చెప్పడం వల్ల నేను తెలుసుకుంటాను. మా మమ్మీని అడిగినా మా మమ్మీకి తెలియదు అంది, అందుకోసమనే నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకి ఎంతమందికి వేశారు ఉగాది రోజు ఈ దండ, ఎన్ని ఇయర్స్ వరకు వేశారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళు ఉంచుకున్నారా, వేసిన తర్వాత బిస్కెట్స్ తిన్నారా, ఏం చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా దండ అయితే కంప్లీట్ చేస్తున్నా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, తను లాస్ట్ టైం చిన్నగా ఉంది కాబట్టి దండ వేయగానే ఉంచుకుంది, సరిగా కూర్చుంది, అన్నీ చేపించుకుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది అనేది అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె నేను ఈ దండ ప్రిపేర్ చేస్తా అంటేనే బాగా అల్లరి చేసి అన్ని బిస్కెట్స్ తినడం తీయడం అయితే చేసింది. ఇంకా మెడలో వేసినాక కూడా తింటుందేమో, తినుకుంటా అయినా ఉంచుకుంటుంది అని నేను అనుకున్నా. కానీ తీరా దండ కూర్చోడం కంప్లీట్ అయ్యి వేద్దాము అనే టైంకి అయితే వేరే ట్విస్ట్ ఇచ్చింది. అసలు మెడలో కూడా వేయనీయలేదు. ఇంకా ఏదో ఒకటి చెప్పేసి అయితే ఇంకా మెడలో అయితే వేసినాము. ఇంకా 2 minutes, ఒక 2 seconds కూడా, మినిట్స్ కాదు సెకండ్స్లో కూడా ఉంచుకోలేదు అసలే, మొత్తం తీసేసింది. ఇంకా రైమ్స్ అని అదొకటి ఇదొకటి చెప్పి చూపించిన తర్వాతనైతే కొంచెం ఫొటోస్ అయితే దిగింది. అది కూడా అతి కష్టం మీద ఇబ్బంది పెట్టించుకుంది. మీ పిల్లలు కూడా రెడీ చేసినంతసేపు కూడా ఉండరు కదా, ఈమె అలానే చేసింది. మీ పిల్లలు కూడా ఇలానే సతాయించుతారా? ఇలాంటి అకేషన్స్ అయినప్పుడు ఇలా రెడీ చేసినప్పుడు ఫొటోస్ దిగడానికి కూడా ఎంత సతాయించుతారు మీకు కూడా తెలుసు కదా. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ను కూడా ప్రెస్ చేయండి. అలా చేస్తే మా వీడియోస్ ఇంకా మీ వరకు రీచ్ అవుతాయి, నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.